హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం క్యారెట్తో హెల్తీగా లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం. రోజుకు ఒక లడ్డు తినండి, మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. ఇందులో షుగర్ యాడ్ చేయకుండా ఈ లడ్డు ప్రిపేర్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికోసం ఫస్ట్ నేను ఒక 5 క్యారెట్లను తీసుకొని దీనిపైన ఉన్న పీల్ అంతా రిమూవ్ చేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసిన వాటిని చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీంట్లోకి వాటర్ యాడ్ చేయకుండా ఇలా పేస్ట్ కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక 3 స్పూన్స్ గీ వేసుకోవాలి. గీ బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులో నేను జీడిపప్పు, బాదం పప్పు, గుమ్మడి పప్పు, పుచ్చపప్పు వేసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఈ నట్స్ యాడ్ చేయడం వల్ల మనం తింటున్నప్పుడు మధ్య మధ్యలో నట్స్ తగులుతూ ఉంటే క్రంచీగా బాగుంటాయి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇదే గీలో క్యారెట్ ఫ్రై చేసుకోవాలి. నేను పేస్ట్ చేసుకున్న క్యారెట్ నాకు కప్పు పావు వచ్చింది. దీంట్లోకి 1/2 కప్పు వరి నూక వేశాను. టోటల్గా మనకి ఇది 2 కప్పుల వరకు అయ్యింది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఇది ఇలా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా రోస్ట్ చేయడం వల్ల మనకి క్యారెట్లో ఉన్న పచ్చివాసన పోతుంది. 10 నిమిషాల తర్వాత మనకి క్యారెట్ అంతా ఇలా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులో మనకు క్యారెట్ వరినూక కలిపి 2 కప్పులు వచ్చింది కాబట్టి బెల్లం 1 కప్పు తీసుకోవాలి. నా దగ్గర బెల్లం సిరప్ రెడీగా ఉంది కాబట్టి కప్పున్నర వడకట్టు వేసుకోవాలి. బెల్లం అయితే కప్పు తీసుకోవాలి, బెల్లం సిరప్ అయితే కప్పున్నర తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇలా మిక్స్ చేసుకుంటూ దగ్గరికి అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది మనకు దగ్గరికి అవ్వడానికి 20 నుంచి 30 నిమిషాల వరకు పడుతుంది. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. పొరపాటున హై ఫ్లేమ్లో కానీ పెట్టారా ఇది మాడిపోతూ ఉంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఇది కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇందులో 1 కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రాగా మనకు స్వీట్ యాడ్ చేయవలసిన అవసరం లేదు. ఆల్రెడీ మనం వేసుకున్న కప్పున్నర బెల్లం సిరప్ సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం చూసి యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకుంటూ ఉంటే మరో 10 నిమిషాలకి ఇంకొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గీ యాడ్ చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో ఒక 2 టైమ్స్ గీ యాడ్ చేసుకొని ఇది ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇందులోనే ఇప్పుడు 1 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఇదంతా మిక్స్ చేసుకోండి. మరో 10 నిమిషాలకి ఇది ఇంకొంచెం దగ్గర పడుతుంది. ఇందులో ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి. క్యారెట్ కళ్ళకు మంచిది. ఇందులో డ్రై ఫ్రూట్స్, కోకోనట్ వేసాం కాబట్టి దీని టేస్ట్ కూడా మాటల్లో చెప్పలేము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని చేతికి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని ఇవి చిన్న చిన్న లడ్డూల కింద చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. దీనిపైన కొంచెం పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన క్యారెట్ లడ్డు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయండి.